ఈ అంశానికి సంబంధించి రాజకీయ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ గారిని అడిగి తెలుసుకుందాం. అప్పసాని రాజేష్ గారు, ఓ పార్టీ అధినేత కారు కింద పడి ఓ వృద్ధుడు చనిపోయాడు కదా, ఈ ఘటన ఎలా చూడొచ్చు? సంవత్సర క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి అని చెప్పిన బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా పోలీసులు విధించిన నిబంధనలను కూడా ఉల్లంఘించి వేలాది మందిని వందలాది వాహనాలతో ర్యాలీలుగా ఊరేగుతా బయలుదేరి కనీసం తనని చుట్టుముట్టి తనకి జయజయధ్వానాలు చేస్తున్న వాళ్ళని పట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తన వాహనం కింద పడి చనిపోతున్న వ్యక్తిని కనీస మాత్రంగా పరిగణలోకి తీసుకోకుండా ప్రమాదానికి బాధ్యుడయ్యుండి ఆ వ్యక్తిని కనీస మాత్రపు బాధ్యతగా హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పని ఆలోచన కూడా లేకుండా అతను గాని అతని అనుచరులు గాని వాళ్ళ ర్యాలీని యథావిధిగా కొనసాగించుకొని వెళ్ళటానికి ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే మనుషుల ప్రాణాలన్నా సామాన్యుల ప్రాణాలన్నా ఎంత మాత్రపు విలువ కన్సర్న్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనేది మనం స్పష్టం మనకు చాలా స్పష్టంగా ఈ సంఘటన తేటతలం చేస్తా ఉంది. ఎప్పుడో సంవత్సర క్రితం చనిపోయి అది తన వ్యక్తిగత సమస్యలతోటి తాను సృష్టించుకున్న ఆర్థిక భారంతో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శిస్తూ దానికి ప్రభుత్వాన్ని బాధ్యుడిగా చేస్తూ చంద్రబాబు నాయుడు గారినో ఇంకొకళ్ళను రాజకీయంగా దుమ్మెత్తిపోసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తన వాహనం కింద ఆ వాహనంలో తానుండగానే తన సమక్షంలోనే ఒక ప్రమాదం జరిగి ఒక వ్యక్తి ప్రాణం కోల్పోతే కనీస మాత్రపు విచారం కూడా ఈ రోజు దాకా వ్యక్తం చేయని జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి చూస్తే రాష్ట్రం విస్తుపోతా ఉంది, దేశం విస్తుపోయే పరిస్థితి. బహుశా నేను అనుకోవటం ఇటువంటి సంఘటన ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు తక్షణం అక్కడ నాయకులు స్పందిస్తారు, వాళ్ళ శ్రేణులు స్పందిస్తారు, కనీస మానవత్వపు కోణంతో అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య సహాయం అందించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ శ్రేణులు కానీ కనీసం ఆయనకి భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు కూడా అంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం ఏంటి? పైగా ఆయన ఏమంటున్నాడు, మా కాన్వాయ్ లో వాహనం ఢీకొట్టింది అని చెప్పని దుష్ప్రచారం చేశారు అని చెప్పని మొన్నటి ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. ఇవాళ ఆయన కాన్వాయ్ లో వాహనం కాదు, ఆయన ప్రయాణిస్తున్న వాహనం కిందే ఆ వృద్ధుడు పట్టడం జరిగింది అనేది చాలా స్పష్టమైన వీడియో సాక్ష్యాధారాలతో తేటతనం అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఇంత బాధ్యతారాహిత్యపు నాయకుడిని భవిష్యత్తులో ఆయన మరొకసారి పర్యటనకు బయలుదేరిన సందర్భంలో 100% చట్టపరమైన నిబంధన విషయంలో కానీ అదే సందర్భంలో ఈ సంఘటనకు బాధ్యుడైన కన్సర్న్ డ్రైవర్ను కానీ అక్కడ ఇంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిన ప్రతి వ్యక్తిని చట్టపరంగా కేసు బుక్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి కనీస మాత్రపు మానవత్వం ఉన్నా సరే తన వల్ల జరిగిన ఈ ప్రాణ నష్టానికి బాధ్యత తీసుకొని ఆ కుటుంబానికి ఏ మాత్రం సహాయం చేస్తారో ముందుకొచ్చి స్పందించి తీరాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. లేదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆయన రాజకీయపు మెట్లుకి పునాదులకి ప్రాణాలను వాడుకోవటమే తప్ప చనిపోయిన వాళ్ళ చావుల్ని ఆయన అవసరాలకి వినియోగించుకోవటమే తప్ప స్పందించే నైజం లేని వ్యక్తిగానే రాష్ట్రం పరిగణించి తీరాల్సిన అవసరం ఉంటుందండి. ధన్యవాదాలు రాజేష్ గారు. మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటన వేళ సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించి మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సింగయ్య జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడినట్లు ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కింద పడిన సింగయ్య తలపై ముందు భాగంలోని టైరు ఎక్కగా కారు కాసేపు ఆగిపోయింది. అదే వాహనం నుంచి జగన్ అభిమానులకు అభివాదం చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. సింగయ్య వాహనం కింద పడినా పట్టించుకోకుండా కారు ముందుకెళ్లినట్లు స్పష్టమవుతోంది. సింగయ్య కింద పడినట్లు అక్కడే ఉన్న కొందరు స్థానికులు డ్రైవర్ను జగన్ను అప్రమత్తం చేసినా అవేవీ పట్టించుకోకుండా వాహనం ముందుకెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింగయ్యను వైసీపీ కార్యకర్తలు గాని జగన్ అభిమానులు కానీ పట్టించుకోకుండా వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులే ఆయన్ను ఆ రోజు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సింగయ్య ఆసుపత్రిలో కన్నుమూశారు. తొలుత ఓ ప్రైవేటు వాహనం ఢీకొందని, ఆ తర్వాత జగన్ కాన్వాయ్లోని ఓ వాహనం ఢీకొందని ప్రచారం నడిచింది. తాజాగా విడుదలైన వీడియోతో జగన్ వాహనమే ఢీకొన్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఆధారాలతో పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది.